So in the previous classes, formation of images by the concave mirror and convex mirrors చూసాం, రైట్? ఓకేనా? కాన్కేవ్ మిర్రర్లో 6 రే డయాగ్రామ్స్ చూసాం. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడ ఉంటే ఇమేజెస్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుందో చూసాం. కాన్కేవ్ మిర్రర్ ఇంపార్టెంట్ అని చదివాం. కాన్వెక్స్ మిర్రర్లో కానీ 2 రే డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇమేజ్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు ఒక విధంగా ఇమేజ్ ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ మిర్రర్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఒక చోట ఫామ్ అయింది. ఏది? కాన్వెక్స్ మిర్రర్లో. అంటే కాన్కేవ్ మిర్రర్కి 6 రే డయాగ్రామ్స్, కాన్వెక్స్ మిర్రర్కి 2 రే డయాగ్రామ్స్ చూసాం, రైట్? అది సో అక్కడ వరకు రే డయాగ్రామ్స్ అయినాయి. ఏది? మిర్రర్స్కి రే డయాగ్రామ్స్ అయినాయి. ఇప్పుడు మిర్రర్స్లో ఇంకా ప్రాబ్లమ్స్ చేయడానికి మిర్రర్ ఫార్ములా కావాలి, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్ ఇవి తెలుసుకుందాం, రైట్? ఇప్పుడు అవి డిస్కస్ చేద్దాం. ఏది? ఈ క్లాస్లో. సో మిర్రర్ ఫార్ములా, ఈ క్లాస్లో మిర్రర్ ఫార్ములా, మిర్రర్ ఫార్ములా. సో మిర్రర్ ఫార్ములా ఏంది? 1/f is equals to 1/v plus 1/u లేదా 1/u plus 1/v ఎలా రాసినా ఒకటే. సో 1/f is equals to 1/v plus 1/u. ఇక్కడ డెరివేషన్ అంటే స్టేట్ బోర్డ్కి రిలేటెడ్గా డెరివేషన్స్ అంటే ఏమి అడగడు దీంతో, జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. 1/f is equals to 1/v plus 1/u. సో వీటి టర్మ్స్ రాద్దాం. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ మిర్రర్. So where f is the focal length of the mirror, focal length, v is the image distance, image distance, u is the object distance, okay, object distance. So this is the mirror formula. 1/f is equals to 1/v plus 1/u. F is the focal length, v is the image distance, u is the object distance. Okay, so ఇది mirror formula. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. మ్యాగ్నిఫికేషన్. ఓకే, మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు, ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఇమేజ్ యొక్క సైజు ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజు బిగ్గర్గా ఉందా లేదా స్మాలర్గా ఉందా? వెన్ యూ కంపేర్ విత్ ఆబ్జెక్ట్, ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ హౌ మచ్ మ్యాగ్నిఫైడ్ ఆర్ హౌ మచ్ డిమినిష్డ్ అని తెలుసుకునేదే మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ ఇట్ ఈస్ ఎ మెజర్, ఇట్ ఈస్ ఎ మెజర్ of an image, of an image, how much bigger, that means how much magnified or how much diminished compared with ఆబ్జెక్ట్ సైజ్తో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజ్ ఎంత పెద్దది ఎంత చిన్నదో తెలుసుకునేదే సో మ్యాగ్నిఫికేషన్. సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఏం రాస్తాము? మ్యాగ్నిఫికేషన్ డెఫినేషన్ ఏం రాయొచ్చు? సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద, ఓకే, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద magnification is defined as the ratio of height of the image to the height of the object, So this is the formula. Magnification is defined as the ratio of the height of the image to height of the object. Therefore, magnification m is equals to height of image. ఈ height of image ని h dash అంటున్నాం, by
height of object, height of object దీన్ని h అనుకున్నాం. సో therefore magnification m is equals to h dash by h, h dash by h. This is the formula of magnification, right? H dash by h is the magnification formula. Next, magnification is also related to ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ మిర్రర్ ఫార్ములా అర్థమైంది కదా. సో రఫ్ చేస్తున్నాను, దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఏంటిది, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు, magnification is also related to, okay, magnification is also related to object distance and image distance, therefore m is equals to, so image distance by object distance. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తామని నేను, v తో. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని u తో. సో దేర్ఫోర్ m is equals to -v by, మనం ఈ ఫార్ములాని డిరైవ్ చేసుకుంటే బేస్డ్ ఆన్ సైన్ కన్వెన్షన్స్ యూస్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. సైన్ కన్వెన్షన్స్ అని ఉందా చెప్తాను ఇప్పుడే. సో m is equals to -v by u is the ఇది. సో దట్ ఈస్ ద u is the magnification formula, రైట్? ఇదన్నా రాయొచ్చు, అదన్నా చేయొచ్చు. m is equals to height of the image by height of the objects. ఇవి ఇచ్చుంటే, ఇవి లేవు, ఇవే తెలుసు అనుకుంటే దీన్ని బట్టి వాడచ్చు. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ అనేది 1 కన్నా ఎక్కువ ఉంది అనుకో, అప్పుడు ఏ ఇమేజ్ ఫామ్ అవుతుందో చూద్దాం. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఓకే, మ్యాగ్నిఫికేషన్ అనేది 1 కన్నా ఎక్కువ అయితే దెన్ ద ఇమేజ్ ఈజ్ magnified image, image is a magnified image, okay na. If m is less than 1, m అనేది అంటే మ్యాగ్నిఫికేషన్ అనేది 1 కన్నా తక్కువైంది అనుకో, సో ద ఇమేజ్ ఈజ్ diminished, if magnification is equals to 1 అయితే సేమ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ గాని అంతే. ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ is same as the object, ఆబ్జెక్ట్ సైజ్ ఎంతో ఇమేజ్ సైజ్ గాని అంతే ఉంటారు, రైట్? ఓకే, నెక్స్ట్, if magnification is plus 1 అయితే, magnification is plus 1 అయితే, సో అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్, ద ఇమేజ్ is virtual and erected, if magnification is -1 అంటే నెగిటివ్ అయితే, ప్లస్ కావచ్చు, ఇది మైనస్ అయితే, ఓకే, మైనస్, దీన్ని +1 -1 అనేది పాజిటివ్ నెగిటివ్ అనుకున్నాం, ఓకే, పాజిటివ్ నెగిటివ్. సో ద ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఇది మ్యాగ్నిఫికేషన్ గురించి. ఓకే, మ్యాగ్నిఫికేషన్ 1 కన్నా ఎక్కువైతే మ్యాగ్నిఫైడ్, మ్యాగ్నిఫికేషన్ 1 కన్నా తక్కువైతే డిమినిష్డ్ ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ 1కి ఈక్వల్ అయితే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్ then the image is a virtual and erected. If magnification is negative, the image is a real and inverted. So this is about the magnification, right? In the formulas magnification ki, so m is equals to h dash by h. H dash ante height of the image by height of the object. M is equals to minus v by u. V is the image distance, u is the object distance. Here
ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్కి ఏమన్నా యూనిట్స్ ఉన్నాయా? ఇది హైటే, ఇది హైటే, రెండు హైట్లు క్యాన్సిల్ అయితే నో యూనిట్స్. ఇక్కడ డిస్టెన్స్, ఇది డిస్టెన్స్, డిస్టెన్స్ డిస్టెన్స్ క్యాన్సిల్ అయింది అనుకో, ఇంకేముంది అక్కడ యూనిట్స్? నో. సో మ్యాగ్నిఫికేషన్ హ్యాస్ నో యూనిట్స్. ఎం హ్యాస్ నో యూనిట్స్. ఓకే, మ్యాగ్నిఫికేషన్కి యూనిట్స్ ఉండదు. అండర్స్టాండ్? గుడ్. దిస్ ఇస్ ద మ్యాగ్నిఫికేషన్. రైట్? వన్స్ అబ్జర్వ్ దిస్ వన్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్. ఓకే, సైన్ కన్వెన్షన్స్. సో రఫ్ చేసేస్తాను. సైన్ కన్వెన్షన్స్ ఏంటో చూద్దాం. సో ఏ నుంచి రాసాం కాబట్టి ఇక్కడ నుంచి రఫ్ చేసుకుంటే వెళ్తాం. ఓకే, ఇది రఫ్ చేసేసి మనము మిర్రర్స్ కానీ లెన్సెస్ కానీ ప్రాబ్లమ్స్ చేయాలంటే సైన్ కన్వెన్షన్స్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ సైన్ కన్వెన్షన్స్ మనం ఏం చేస్తాము? ప్రాబ్లమ్స్ చేయలేము, చేస్తే రాంగ్ అయిపోతుంది. ఓకే, సో సైన్ కన్వెన్షన్స్. సైన్ కన్వెన్షన్. ఓకే, ఇది సైన్ కన్వెన్షన్ ఏదో చూద్దాం. ఒక సింపుల్ ఒకదే డయాగ్రామ్ డ్రా చేసుకొని ఇవి చూద్దాం. ఫస్ట్ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటాం. ఇది సో ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ హియర్, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. between F and C. ఇలా ఫామ్ అయింది. దిస్ ఇస్ ద ఇమేజ్ ఐ, ఓ ఇస్ ద ఆబ్జెక్ట్. వాటి డిస్టెన్సెస్ చూద్దాం ఒకసారి. పోల్ నుంచి ఆబ్జెక్ట్ మధ్య డిస్టెన్స్ ఏమన్నాము? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు అన్నాము. సో ఫ్రమ్ ద పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్ ఏమనుకున్నాము? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనుకున్నాము. ఫ్రమ్ ఇమేజ్ టు పోల్ ద డిస్టెన్స్ ఈజ్ v అనుకున్నాను కదా, ఇమేజ్ డిస్టెన్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ టు పోల్ ఈజ్ ఫోకల్ లెంత్ అనుకున్నాం. ఇట్లా ఉంది ఇవన్నీ. ఓకేనా? ఇట్లా ఇవి డిస్టెన్స్ ఇవన్నీ పోల్. ఓకే, సైన్ కన్వెన్షన్ లో ఫస్ట్ పాయింట్ ఏందో చూడండి. ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్ కి ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఆబ్జెక్ట్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. ఏ సైడ్ అంటున్నాను? లెఫ్ట్. నేను షార్ట్ గా రాసేస్తున్నాను, వీటిని అది గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ గా రాయండి. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ సరే కంప్లీట్ గానే రాస్తాం. మీ లేదా టెక్స్ట్ బుక్ లోనే ఉంటుంది, అది సింపుల్ గా ఉంటుంది చూడండి. లేకపోతే రైట్ ఎందుకంటే సో ఆబ్జెక్ట్, ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. ప్లేస్డ్ టు ద లెఫ్ట్, ప్లేస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్ లెఫ్ట్ సైడే ఉండాలి ఆ విధంగా. సెకండ్ వన్, ఎవ్రీ డిస్టెన్స్ మెజర్డ్ ఫ్రమ్ పోల్ ఓన్లీ. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావచ్చు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావచ్చు, వి కావచ్చు, ఎఫ్ కావచ్చు, ఏ డిస్టెన్స్ అన్నా ఎక్కడి నుంచే మెజర్ చేయాలి? పోల్ నుంచే మెజర్ చేయాలి. ఎవ్రీ డిస్టెన్స్ మస్ట్, ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్ నుంచి మెజర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది కదా మిర్రర్. మిర్రర్కి రైట్ సైడ్ డిస్టెన్స్ ని మెజర్ చేయాలి అనుకో,
ఇట్లా ఈ డైరెక్షన్ లో రైట్ సైడ్ డిస్టెన్స్ ని మెజర్ చేయాలంటే దట్ డిస్టెన్స్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ పాజిటివ్. ఓకేనా? ద డిస్టెన్స్ మెజర్డ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్, the distance is measured to the right side of the mirror can be taken as a positive. ఓకేనా? అంటే మిర్రర్ నుంచి డిస్టెన్స్ ఎలా మెజర్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఆ డిస్టెన్స్ అన్ని పాజిటివ్ గానే ఉండాలి, నెగిటివ్ గా ఉండకూడదు. నెక్స్ట్ ఫోర్త్ వరకు చూద్దాం. ఫోర్త్ పాయింట్ ఏది? ఇఫ్ ద డిస్టెన్స్ మెజర్డ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్, అంటే మిర్రర్ కి ఈ సైడ్ లో డిస్టెన్స్ ని మెజర్ చేయాలంటే దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ నెగిటివ్. ఓకే, ఇట్లా డిస్టెన్స్ ఇలా మెజర్ చేసుకుంటూ రావాలి. ద డిస్టెన్స్ is measured to the left of the mirror, left side of the mirror can be taken as negative. Okay, negative. Next fifth point ఇక్కడ రాస్తాను. ఇప్పుడు డిస్టెన్స్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో మెజర్ చేయాలి. ఇలా మెజర్ చేసుకోవాలి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ని మెజర్ చేసుకోవాలనుకో అప్వర్డ్ డైరెక్షన్ లో మెజర్ చేయాలంటే దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ పాజిటివ్. ద డిస్టెన్స్ మెజర్డ్ above the principal axis can be taken as positive. Okay, positive. Right? అర్థమైందా? అప్వర్డ్ డైరెక్షన్ లో మెజర్ చేయాలి. నెక్స్ట్ ద డిస్టెన్స్ మెజర్డ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్, డౌన్వర్డ్ డైరెక్షన్ లో డిస్టెన్స్ మెజర్ చేయాలంటే దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ నెగటివ్. ఓకే, సిక్స్త్ వన్, ద డిస్టెన్స్ మెజర్డ్ below the principal axis can be taken as a negative. ఓకేనా? సో మిర్రర్ కి రైట్ సైడ్ పాజిటివ్, మిర్రర్ కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ కి అబోవ్ సైడ్ పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ కి బిలో సైడ్ నెగిటివ్. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు ఎక్కడ పెట్టాలి? ఎప్పుడు మిర్రర్ కి లెఫ్ట్ సైడే ఉండాలి. సో ఏ డిస్టెన్స్ కానీ ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? పోల్ నుంచి మెజర్ చేసుకుంటారు. ఓకేనా? దీన్ని సింపుల్ గా ఇట్లా మనం గ్రాఫ్ పేపర్స్ డ్రా చేస్తాం కదా, అలా గుర్తు పెట్టుకోండి. ఇది ఆరిజన్. ఓకేనా? సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది మైనస్ ఎక్స్ యాక్సిస్, ఇది వై, ఇది మైనస్ వై. ఇలా మెజర్ చేసుకుంటూ పోతే అది ప్లస్ వాల్యూస్ కదా, ఇలా మెజర్ చేసుకుంటూ వస్తే మైనస్ వాల్యూస్, ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్తే ప్లస్, ఇలా మెజర్ చేసుకుంటూ వస్తే మైనస్ కదా. సో ప్రతి డిస్టెన్స్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తావు? ఆరిజిన్ నుంచి మెజర్ చేస్తావు. ఇక్కడ మనకి ఆరిజిన్ ఏది? పోల్ ఇస్ ద ఆరిజిన్. ఓకేనా? సో ఈ విధంగా ఏం చేస్తామంటే మనము సైన్ కన్వెన్షన్ ని యూజ్ చేస్తాం. రైట్? అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద సైన్ కన్వెన్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? మిర్రర్ ఫార్ములా తెలుసుకున్నాము, ఇంకేం తెలుసుకున్నాం? మ్యాగ్నిఫికేషన్, సైన్ కన్వెన్షన్స్ వస్తుంది తెలుసుకున్నాం. రైట్? ఓకే, నెక్స్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం దీనిపైన. ఓకేనా? రైట్.